ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ప్రసంగి 10:4 ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా ఆపేదిగా ఉంది. నీ జీవితంలో ఓర్పు కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? చిన్న చిన్న విషయాలకే సంఘం మధ్యలో కావచ్చు, సమాజం మధ్యలో కావచ్చు, భార్యాభర్తల మధ్యలో కావచ్చు, తల్లిదండ్రుల బిడ్డల మధ్యలో కావచ్చు, ఓర్పు లేకుండా నువ్వు ఉన్నట్లయితే ఈ ఓర్పు లేనటువంటి జీవితము అనేక చెడ్డ కార్యాలు నీ చేత చేయించేదిగా ఉంటూ ఉంది. అప్పటికి అవి నీకు మంచివి అనిపించినప్పటికీ తర్వాత ఆలోచన చేసినప్పుడు అవి నీకు చెడ్డగా కనిపిస్తూ ఉంటాయి. గనుక నీ జీవితంలో ఇంకా నీ ఓర్పు లేనటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉంటే దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. గనుక ఇక నుంచి అయినా మనము ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని హింసలు కలిగినా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే ఓర్పు కలిగి జీవించినాడో మనము కూడా అలాంటి ఓర్పు కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. అయ్యా, మరొక నూతనమైనటువంటి దినాన్ని మాకు అనుగ్రహించినటువంటి దేవా, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేని పరిస్థితులు అనేక రకాలుగా మరణిస్తున్నప్పటికీ మా కొరకు మరొక నూతనమైనటువంటి దినాన్ని ఆయుష్గా అనుగ్రహించినందుకై వందనాలు ప్రభా. ఈ దినాన్న తండ్రి ఓర్పు కలిగి మేము జీవించేటువంటి వారంగా ఉండలాగిన జ్ఞాపకం చేసుకోమని, ఈ దిన ప్రయాణాల్లో పనుల్లో మీరే మాకు తోడైండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.